మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగేందర్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు సార్ చెప్పండి సార్, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన మాట తీరు ఏ విధంగా ఉంది, దాన్ని ఎట్లా చూస్తారు? అంత తొక్కుకుంటా వస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి భాషా విధానం అనేది ఎక్కడ కూడా ఫస్ట్ నుండి కూడా చూస్తే ఎన్నికల కన్నా ముందు అదే భాష, ఎన్నికలైనాక ముఖ్యమంత్రి అయినాక అదే భాష. ఆయన మొత్తం పీరియడ్ లోపల సగం పీరియడ్ అయితే అయిపోయిందో దాంట్లో 90% ప్రతిపక్షాలను తొక్కుడు, ప్రతిపక్షాలను తీర్చుడు, ప్రతిపక్షాల మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడడానికే టైంపాస్ అయిపోతూ ఉన్నది. ఇప్పుడు కూడా డైవర్స్ చేసి ఆయన పబ్బం గడుపుకోవాలి అనుకుంటున్నాడు. ఏదో 5 ఏళ్ళు గడుపుకునే దాంట్లో భాగంగా ఈ సమాజం లోపల ఉన్న వ్యవస్థను కలుషితం చేస్తూ ఉన్నాడు. ప్రతిపక్షాల మీద దాడి ఏదైతే అసభ్యకరంగా మాట్లాడుతున్నాడో ప్రజలు చీకొడుతూ ఉన్నారు. అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్న గౌరవ కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఏమడిగిందండి? ఆయనను నీవు ఇస్తాన్న 6 గ్యారెంటీలు అడిగింది. నీవు ఏదైతే పేదల ఇండ్లను బుల్డోజర్లు పెట్టి కొడుతున్నావో దాని మీద ఆక్షేపించింది. అడిగినరు పేదలకు న్యాయం చేయండి అని చెప్పిండ్రు. ప్రభుత్వానికి ఒకవైపు సలహా ఇస్తూ సమాజం లోపల ఏదైతే పీడిత వర్గాలు ఉన్నాయో దగాకు గుడి పడుతున్న వర్గాల గురించి రిప్రజెంటేషన్ చేస్తే తొక్కుతా అంటావు, బుల్డేజర్ పెట్టి కొడతా అంటావు, రకరకాలుగా మాట్లాడతావు. ఏందండి ఇది? ఏం భాష? ఎక్కడి భాష? ఎక్కడ మాట్లాడుతూ ఉన్నావు? ఏం మాట్లాడుతూ ఉన్నారు? మేము నిజంగా ఒక అడ్వకేట్గా, ఒక సీనియర్ నేను పొలిటీషియన్గా సిగ్గుపడుతూ ఉన్న ముఖ్యమంత్రి గారి భాషా విధానాన్ని చూస్తే మేము అందుకే చెప్తున్నాం, ప్రజలను మేల్కొల్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రజలు కూడా తప్పైంది అనే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకు తెచ్చుకున్నాం రా ఇతని, ఈ దుర్మార్గుని ఎందుకు తెచ్చుకుందాము, ఈ భాష రాని వ్యక్తిని ఎందుకు తెచ్చుకుందాము, అన్పార్లమెంటరీ మాట్లాడే వ్యక్తిని ఎందుకు తెచ్చుకుందాము? ఇలాంటి మన పిల్లలకి ఇట్లా అనుసరించినట్లయితే సమాజం లోపల ఒక్క వ్యక్తి అనుసరించినా కూడా ఈ సమాజానికి బస్సు పట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. రైట్. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. అంటే రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ. మా పని విధానం 2.5 సంవత్సరాలలో ప్రజలకు ఎంతో దగ్గర అయిపోతున్నాం. మేము కావాలని కొన్ని విషయాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మమ్మల్ని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి దగ్గర భూతద్దం పెట్టి చూపిస్తున్నారు. ఇప్పుడు మేము చేసేది ఏది బాగలేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో. మూసి పక్షాలన ప్రజల గురించే కదా మేము చేసేది. ఐడా ప్రజల గురించే చేసినాం కదా. ప్రతిది కూడా ప్రజల గురించి చేసినప్పుడు బీఆర్ఎస్ నాయకులకు ఇంత కడుపు మంట ఎందుకని ఇంత అడ్డుపడుతున్నారు అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో అన్నాడు. అంటే బీఆర్ఎస్ నాయకుల కళ్ళల్లో కాదు కడుపులలోనే విషము అని చెప్పేసి కూడా మీ లీడర్ను పట్టుకొని కూడా ఆయన చేయరాని వ్యాఖ్యలు కూడా చేసిండు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఏమి చేయలేదు అనే బదులు ఏం చేసినావు చెప్పమంటున్నాం. ఏది మంచిగా చేసినావు చెప్పమంటున్నాం ప్రజలకు. ఒకటి. రెండోది ఏంటంటే ఈ బొందబెట్టుడు విధానం మీద ఎంతోమంది రేవంత్ రెడ్డి తాతలు మున్తాతలు కూడా పోయారు. ఎవడు బొందబెట్టడానికి తరం కాదు. మా నాయకులను విషం అంటున్నాడు చూడు, విష కండ్లతోని చూసే కండ్ల మీద, ఆలోచన చేసే విధానం మీద, దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్న కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, తెలంగాణ రాష్ట్ర సమితికి బ్రహ్మరథం పడుతుంటే ఆయన ప్రసంగంలో ఏదైతే మాటలు మాట్లాడుతున్నాడో విషం గక్కినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే సమాజ స్థాపన జరగాలి అంటే నేను ఒకటేమంటున్నా అంటే నువ్వు హైడ్రా తెచ్చినావు, మేము హైడ్రాను వ్యతిరేకించడం లేదు. మా నాయకులు చాలా క్లియర్ చెప్పింది, నువ్వు హైడ్రా తెచ్చినావు కదా మంచి చెయ్యి. హైడ్రా వల్ల పక్షపాతం ఏదైతే చేస్తున్నావో, హైడ్రా వల్ల కొందరికే పరిమితం అయ్యి కొందరినే కూల్చేస్తున్నావో మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాం, హిమాయత్ సాగర్ లోపల లేకుంటే గండిపేట లోపల వాళ్ళ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వివేక్ గారు, మహేందర్ రెడ్డి గారు, లేకుంటే రామచంద్రరావు గారు, కేవీపీ రామచంద్రరావు గారు, ఇట్లా తీసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులయ్యి, మంత్రులయ్యి, ఉన్నతమైన నాయకులయ్యి, చివరికి ఆయన కుటుంబ సభ్యుల లోపల ఆయన తమ్మునితో సహా బఫర్ జోన్లో ఉన్నాయి. ఎక్కడైతే చెరువులో ఆక్రమించి కట్టుకున్నారు, మరి దాన్ని విడిచిపెట్టేసేసి పేదోళ్ళు ఎంబడి పడి పేదల గుడిచెలు ఏదైతే కూలగొడుతున్నావో, నేను ఇంకోటి కూడా సవాల్ చేస్తున్నా. దేని కొరకంటే
నీవు ఏదైతే ఈరోజు కూల్చేస్తున్నావో అక్రమం అంటున్నావో ఆ అక్రమ లేఅవుట్లు ఇచ్చింది ఎవరి పీరియడ్లు ఇచ్చిండ్రు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరు చెరువులు హైదరాబాద్లో కబ్జాలు పెట్టారు? ఏ కుటుంబాలు కబ్జా పెట్టినాయి? ఏ కాంగ్రెస్ పార్టీ కబ్జా పెట్టింది? ఇలా నీతివంతమైన మాట మాట్లాడుతున్నావు. చెరువులను ఒక్క రోజులనే రాత్రిలోనే చెరువులను కూల్చేసేసి ఇండ్లు కట్టి లేఅవుట్లు కట్టి అమ్ముకున్న కుటుంబాలు లేవండి ఇలా కాంగ్రెస్ పార్టీలో. ఎవరిని మాట్లాడుతున్నావు నువ్వు? ఎలా ఏదైతే మూసి పక్షాలను అంటున్నావో మూసి పక్షాలను మేము చేపట్టే వ్యక్తులమే. మూసి బ్రహ్మాండంగా ఉండాలని చేపట్టాలని చెప్పి కేసీఆర్ గారు అనేకమైన ఎస్టీపీలను కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేసిండు. కానీ నేనేమంటున్నా అంటే ఈరోజు ఏదైతే అక్రమంగా లేఅవుట్లతోని అక్రమంగా ప్రజలందరినీ కూడా అక్కడ కొనిపించేసి వాళ్ళ కరెంటు కనెక్షన్ ఇచ్చేసి మున్సిపల్ కనెక్షన్ ఇచ్చేసి వాటర్ కనెక్షన్ ఇచ్చేసి ఈరోజు పోయి అక్రమంగా వాళ్ళ మీద దాడి చేయిస్తున్నప్పుడు మేము సవాల్ చేస్తున్నాం. నువ్వు ఏదైతే ఆ రోజు అక్రమంగా ఎవడైతే దాన్ని చేసిండో లేఅవుట్ చేసిండో వాడిని తీసుకొచ్చి లోపలేసాయి, ఆ కుటుంబాన్ని తెచ్చి లోపలేసాయి. లేకుంటే అక్రమంగా ఎవరైతే మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిండ్రో, రోడ్లు వేసిండ్రో, లేకుంటే నల్ల కనెక్షన్ ఇచ్చిండ్రో, కరెంట్ కనెక్షన్ ఇచ్చిండ్రో వాళ్ళంతా రికార్డు తీసి దాని మీద చర్యలు తీసుకునేది పోయి నిరుపేదల మీద ఏదైతే ఆయన జులుం చూపిస్తున్నాడో దాన్ని అరికట్టాలంటున్నాం. చేసే పద్ధతి బాగాలేదంటున్నాం. మా నాయకుడు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కదండి కేటీఆర్ గారు. మేము మూసి పక్షాలకు వ్యతిరేకం కాదు, నీవు హైడ్రా కాకుంటే ఇంకోటి తీసుకురా, మేము దానికి వ్యతిరేకం కాదు. అది చేస్తున్న అక్రమమైన పద్ధతిని మేము తప్పుపడతా ఉన్నాము. ఒక పద్ధతిగా గర్వం అవసరం లేదు. ఎంతమంది బస్వాసురుడు ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకొని ఆ రోజు ఆయన తపస్సిద్ధుడు అయ్యేసేసి ఆయన తీసుకున్న వరాన్ని ఆయన నెత్తి మీద ఆయననే చేతి పెట్టుకొని పోయిండు. అట్లాంటి బస్వాసురుల వంటి చరిత్ర ఉన్నదండి. అంతగానం గర్వం మంచిది కాదు. నీవు ప్రజల దిక్కు చూడు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా అడ్వైస్ తీసుకో, ప్రజల అడ్వైస్ తీసుకో. ఏమవుతుంది ప్రజలలో? ఎందుకు లొల్లి అవుతున్నది? ఎందుకు అర్ధనాదాలు పెడతా ఉన్నారు? ఎందుకు శాపనలు ఇస్తున్నారు? ఎందుకైతే గోస ఒక ఆమె ఖమ్మంలో పాట పాడింది. ఏందండి ఏడుస్తున్నారు అందరూ, మహిళలందరూ ఏడుస్తున్నారు. అట్లాంటి పాట పడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ అండి ఇది. ప్రజాస్వామ్యం లోపల ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉన్నది, ప్రతి ఒక్కరు బతకడానికి హక్కు ఉన్నది. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబం బతకాలి, రేవంత్ రెడ్డి ఎంబడుండోళ్ళే వతాసు వాళ్ళకట్టోళ్ళే బతకాలనే బిడ్డ జాగ్రత్త అంటున్నాం. మేము ఏంటంటే దీన్ని తీర్చడము, దీన్ని కూల్ చేయడము, దీన్ని తొక్కడము, వీళ్ళని తొక్కడం నీ తరం ఏమవుతుంది? ఎక్కడైతే ఏడున్నావు నువ్వు, ఏడ చేసినావు? తెచ్చుకున్న తెలంగాణ, సాధించుకున్న తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఏర్పడ్డ తెలంగాణ, చావు కూరళ్ళకు పోయి తెచ్చుకున్న తెలంగాణ, గౌరవంగా 10 సంవత్సరాలు ఈ తెలంగాణను అభివృద్ధి చేసినాం. ఈ పార్టీని కొనలో పోయి నువ్వు తొక్కుతా, తంతా, పీక్తా, బరుకుతా అంటే ఎవ్వరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. తస్మాత్ జాగ్రత్త అని నేను హెచ్చరిక చేస్తాను. చివరిగా చెప్పండి, మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పిసిసి అధ్యక్షుడిని మహేష్ కుమార్ గౌడ్ని తొలగిస్తే జగ్గారెడ్డికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ అన్నాడు. ఈ వాక్యాలను ఎట్లా చూస్తారు ఒక బీసీ బిడ్డగా మీరు? అంటే నేను ఏమంటున్నా, ఆయన మళ్ళా అంటున్నాడు, నేను ఆయన పోయిన దగ్గర ఇఫ్తార్ విందు ఏదైతే పెట్టిండో దాని మీద మెచ్చుకొని అన్నా, నేను మహేష్ మీద అనలేను అంటున్నాడు. నేను ఒక్కటేమంటున్నా అంటే వాళ్ళు నల్గొండ బ్రదర్స్గా పేరున్న వెంకటరెడ్డి గారు కానీ ఆయన తమ్ముడు కానీ వాళ్ళ కళ్ళల్లోనే విషయం అండి. వాళ్ళ కళ్ళల్లోనే కైలాస నేతను పట్టుకొని బీసీలను ఎంత అవమానపరిచిండు. నేను కులాల మీద మాట్లాడే వ్యక్తిని కానీ కాకపోతే ఎంత దౌర్జన్యం అండి. ఎందుకొరకు ఓర్వలేకపోతున్నారు. వాళ్ళ పార్టీలోనే పిసిసి ప్రెసిడెంట్గా ఒక గౌడు బిడ్డ, ఒక బీసీ బిడ్డ ఉంటే ఓర్వలేకపోతున్నారు. అది బట్టబయలు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అప్పర్ కమ్యూనిటీ పార్టీ, దుర్మార్గమైన పార్టీ, నిరుపేదలను అందరినీ వంచే పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే పార్టీ కాదు. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా చాలా ముందుకు వచ్చింది. ఆయనతో తెలిసింది వాళ్ళు ఎంతమందిని ఆ జిల్లాలో అణచేయడం జరిగిందంటే బీసీ నాయకులను మర్డర్లు చేయడం జరిగింది. అందులో భాగమే ఈ విధమైన కుట్ర, ఈ విధమైన ఇది అయింది. నేను ఒక్కటేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ ఆలోచనే ఒక కుట్రపూరితమైన ఆలోచన. అందుకే నేను తీవ్రంగా ఖండిస్తున్నా, ఒక బీసీ సోదరుగా ఖండిస్తున్నా. ఏ పార్టీ అయినా కూడా పర్వాలే. కానీ నేను ఒక్కటేమంటున్నా అంటే ఒక్కడు మంచిగా చేసినా కష్టమే,
చెడు చేసినాక కులాలు ఏందండి, కులాలు తీసుకురావడం ఏంది, మతాలు తీసుకురావడం ఏంది? నువ్వు ఎక్కడ వెంకటరెడ్డి గారు బాగా నిండా దాగి సభలకు వస్తే మా నాయకుడు చెప్పిండు ఈయన్నే అది పెట్టాలి చెక్కింగ్ అని చెప్పి, మీ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాలని చెప్పి గంత వరకు వచ్చిపోయింది అసెంబ్లీ. ఆ విధంగా జరుగుతుంది, గట్ల జరగడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. కేవలం బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించినందుకు వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా ఆయన నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతూ ఉంటాడు. నిండు అసెంబ్లీలో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రికి సూటిగా. అదేవిధంగా మొన్న ఒక మంత్రి కూడా ఒక బీసీ బిడ్డ ఎక్కడైతే పీసీసీల పార్టీలో ఉన్నాడో ఆయనను కూడా ఓర్వ లేకుండా, అంటే అందరూ రెడ్డిల చేతి కిందనే ఉండాలి, రెడ్డిల మోచేతి నీళ్ళే తాగాలనే ఒక ఆలోచనతోటి అక్కడ నల్గొండలో ఉన్న రెడ్డిలందరూ ఆలోచన విధానం ఉంటుంది. అక్కడ ఈ నల్గొండలో ఏ ఒక్క బీసీ బిడ్డను కూడా ఎదగనీయకుండా, ఏ ఒక్క దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలను ఎవరిని కూడా పైకి రానియకుండా, రాజకీయంగా కావచ్చు ఏ రంగాలలో అయినా కానీ, వ్యాపార రంగాలలో కూడా వాళ్ళని పైనకు రాకుండా వాళ్ళ లక్ష్యమే అది కోమటిరెడ్డి బ్రదర్స్ లక్ష్యం. అంటే కోమటిరెడ్డి పెట్టుకున్న ఒక లక్ష్యం. మొన్న కైలాస్ ఒక బీసీ బిడ్డ కాబట్టి అక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు ఒక అవకాశం ఇచ్చి జిల్లా ప్రెసిడెంట్ చేస్తే ఆయన మీద కూడా ఢిల్లీకి ఉత్తరం రాసిన ఘనత ఈ కోమటిరెడ్డికే దక్కింది కాబట్టి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కొంతమందిని కూడా వాళ్ళు ఆ రెడ్డిలకు ఎవరైతే అనుకూలంగా ఉండారో వాళ్ళందరిని హత్యలు చేయడం జరిగింది, వాళ్ళని తొక్కడం జరిగింది. రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొంతమందిని కూడా టార్గెట్లో ఉన్నారు, వాళ్ళకు బీసీ నాయకులు టార్గెట్లో ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖబర్దార్ అలాంటిది కానీ ఇప్పుడు కానీ నల్గొండలో జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే 90% మేము ఉంటాం, 10% మీరుంటారు, ఎంత అవుతుంది అని చెప్పేసి కూడా నాగేందర్ స్పష్టంగా చెప్పడం జరిగింది కోమటిరెడ్డికి. ఇదే విధంగా ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.